చిలకలూరుపేట కదా? చిలకలూరుపేట. ఈసారి ఎమ్మెల్యే గెలిచింది ఇక్కడ పుల్లారావు గారు. పుల్లారావు గారు గెలుపు కారణాలు అంటే ఏం చేస్తారు మీరు? వ్యక్తిగతంగా చాలా మంచోడు, అందరిని పేరు పిలుస్తాడు. గతంలో ఓడిపోయారు కదా ఇక్కడ ఆయన, బట్ ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. అంతలా ఆయన గెలవడానికి కారణాలు ఏంటి అంటే అతను చేసిన మంచి పనులే. ఏం చేస్తుంటారు? గత 5 ఏళ్ళుగా రోడ్లు వేయించాడు, మనం పిలిస్తే వస్తాడు, ఎవరు పిలిచినా వస్తాడు, అందుబాటులో ఉంటాడు. సీనియర్ నేత. సీనియర్ లేదు, ఏమి లేదు, అందుబాటులో ఉంటాడు మెయిన్. ఓకే. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి పుల్లారావు గారు. ఎలా చూస్తారు ఆయన గెలుపుని? ఎలా చూసినాడు, మంచిగా చేస్తాడు. అదే అంటే ఆయన గెలవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు బాబాయ్? అలా గెలవడానికి కారణం అంటే ఆ విషయం మనకు తెలియదు. అంటే చూస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు. గతంలో ఓడిపోయారు. అవును, గెలిచారు కదా, ఎందుకు ఈసారి ప్రజలు గెలిపించారు అనుకుంటున్నావు? అంటే ముందంటే ఏం కొత్త కదండి, రజనీ గారి కొత్త కదా, తెలియదు. కరోనా టైంలో బాగా చూసింది అందరినీ, మంచిగా కూరగాయలు కానీ డబ్బులు కానీ మంచిగా అందరినీ బాగా ఆకట్టుకుంది కొత్తలో రజనీ గారు. ఈ కొత్త కాబట్టి ఈమె గెలిచినాక కొన్ని రేట్లు పెరిగిపోయినాయి, మందు రేట్లు కానీ ఏమైనా కానీ రేట్లు పెరిగిపోయినాయి. అందువల్ల ఏం చేశారంటే ఇక మామూలుగా ఇక పుల్లారావుని ఎన్నుకున్నారు. అంటే ఈసారి అయితే రజనీ గారు ఇక్కడ పోటీ చేయలేదుగా? చేయకపోయినా ఆ పార్టీ ఇక్కడ గుంటూరు వెళ్ళింది కదా. అవును, అక్కడ ఆమెకి ఇలా అది అక్కడ ఓడిపోయింది. ఓకే, మరి ఇక్కడ కూడా ఓడిపోయింది వైసీపీ. అవును, ఓడిపోయింది. దానికి మనం ఏం చేస్తాం దానికి? అది పుల్లారావు గారేనా? సో పేట కింద వస్తుంది మీరైతే చిలకలూరుపేట. మరి ఎలా చూస్తారు ఆయన విజయాన్ని? ఈసారి గెలిచారు కదా, ఎలా చూస్తారు? నాకు తెలియదు. అలాగా సార్, లాస్ట్ టైం ఓడిపోయాడు బాబాయ్ ఆయన. లాస్ట్ టైం ఓడిపోయారు పుల్లారావు గారు, కానీ ఈసారి గెలిచారు. సో దాన్ని ఎలా చూస్తారు అంటున్నారు? గెలిచారు కాబట్టి మీరు ఊహించారా గెలుపుని? అవును, మేము ఆయనకే వేసుకున్నాం, గెలిపించుకున్నాం. అది మీ ఇష్టం అనుకోండి. ఊహించారా అంటున్నా గెలుపు? అవును అవును అవును. ఎక్కడ అసలు మీరు ఎక్కడ బాబాయ్ ప్రాపర్ ఎక్కడ? మాదా కనపర్తిలే. ఓకే, ఆయన గెలవడానికి కారణాలంటే ఏం చెప్తారు ఈసారి? నాకు తెలియదు. పుల్లారావు గారు ఈసారి గెలవడానికి 30,000 భారీ మెజార్టీతో గెలిచారు కదా, ఎందుకు అంతలా గెలిచారంటే మెజారిటీ? వ్యక్తి మంచివాడు కాబట్టి. అది అందరూ చెప్తున్నారు ఆయన మంచివాడని చెప్పి. సో ఆయన ఏమైనా చేశారు ఆ పనులు గెలవడానికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు? మరి మంచి పనులు చేయబట్టేగా మళ్ళీ ఆయన గెలిపించుకుంది మనం. అంటే గతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కదా ఇక్కడ, ఇదే చిలకలూరుపేట ఉన్నాడు కదా, కూడా చేశారు. ఏం పనులు చేసి ఉంటారు 5 ఏళ్లలో? మనకు మంచి పనులే చేశాడు. ఓకే, అంటే చిలకలూరుపేటలో చిలకలూరుపేట అయింది, మాకు కూడా మంచి పనులే చేసి. ఏం చేసి ఉంటారంట పనులు అనేవి కదా? రోడ్లు కానీ కలవర్తులు కానీ ఏమైనా మాకు మంచి పనులే చేశాడు. మరి వైసీపీ ఇంతలో ఓడిపోవడానికి కారణాలు ఏంటి? మంచి పనులు చేయలేదు కదా. మరి అన్ని మేము చేసేసామని చెప్తున్నారు కదా జగన్ గారు, అన్ని చేసేసామని చెప్పినామని జనాలు, కానీ ఆయన అంటున్నారు గతంలో ఆయన ఓడిపోయారు, ఈసారి మాత్రం గెలిచారు. ఊహించారు ఆయన గెలుపు? గెలుపు బాగానే ఉంటుంది, ఊహించుకున్నాం, నెమ్మదిగానే ఉంటుంది, ఇబ్బంది లేదులే. కానీ భారీ మెజార్టీతో గెలిచారు సార్ ఆయన గెలుపు కల కారణాలంటే ఏం చెప్తారు? కారణాలు అది మంచి పనులు చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నంతకాలం. మాకు ఇక్కడేం ప్రాడేం లేదు, ఇప్పుడు కూడా నెంబర్ 1గానే ఉంటుంది. అంటే గతంలో ఆయన మంత్రులు కూడా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తుంటుంది పేటలో. పేటలో మాకు చాలా అభివృద్ధి, ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, పేట లేదు అంతకుముందు. ఏం చేస్తుంటారు? చేశాడు, నాకు చదువు లేదు కానీ వాస్తవంగా చిలకలూరుపేట అభివృద్ధి అవ్వడం కారణం ఆయనే. ప్రజలకు తెలియజేద్దాం మీ ద్వారా ఏమేం చేశారు 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో? మంచి పనులు చేశాడు అంటలా, అన్ని మంచి పనులే. ఉందిలే, జనాలు ఇది అనుకుంటే అదే వచ్చింది. గెలుపు గల కారణాలు అంటే పుల్లారావు గారి గెలుపు కారణాలు ఈసారి ముందు అభివృద్ధి చేసినట్టున్నాయి కదా. మామూలుగా ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవిలో 5 సంవత్సరాల్లో డెవలప్, మున్సిపాలిటీ రోడ్లు కానీ ఏమైనా. గతంలో ఎందుకు ఓడిపోయారు ఆయన? గతంలో అంటే ఒకసారి మామూలుగా వైసీపీ చూద్దాం అనుకున్నారు, జనం చేసిందే కదా. సరే, గతం పక్కన పెడితే ఈసారి గెలవడానికి కారణాలంటే పుల్లారావు గారు పోయినసారి కూడా అంత ఒక 8,000 మెజార్టీగా పోయింది. ఈ ట్రిప్ మరి అంత భారీ మెజార్టీ వచ్చింది, మరి 33,000 మెజార్టీ. అదే అంత భారీగా చిలకలూరుపేట ప్రజలు ఎందుకు నమ్మారు పుల్లారావు గారు? పుల్లారావు గారు ఫస్ట్ కానీ పర్లేదు, సీనియర్ వర్క్ కానీ ఏదన్నా చేసి పెట్టడం కానీ బాగానే చేస్తారు. మరి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు? ఇక్కడ క్యాండిడేట్ కూడా కొత్త క్యాండిడేట్ ఉన్నా కూడా అంత మాత్రంగానే ఉంది. పరిస్థితి అయితే వైసీపీకి లేదు మా పేటకి అయితే. ఇదా చిలకలూరుపేట ఎన్ఆర్ సెంటర్ అన్న. ఎవరు ఎమ్మెల్యే గెలిచారు ఇక్కడ? ప్రతిపాటి పుల్లారావు గారు. ఊహించారా ఆయన గెలుపుని? అందరు చాలా మంది చెప్పుకున్న మాట. అంటే పుల్లారావు గారు గెలుపు గల కారణాలు అంటే ఏం చెప్తారు?
అదంతా మనకు తెలియదులే కానీ అలా కాదన్న, ఆయన గతంలో ఇక్కడ ఓడిపోయారు, మరి ఈసారి గెలిచాడు. ఆయన గెలుపు గల కారణాలంటే ఈసారి గెలుపుగా కారణాలంటే 100 ఉన్నాయన్న. గత ప్రభుత్వం చేసింది కానీ ఏదైనా 100లో ఒక 2 చెప్పండి కావాలి ఆయన గెలుపు కారణాలు మీకు అనిపించింది. అవన్నీ మనకు తెలియదు అన్న. అలాగే ఏదో చేసి ఉండకపోతే ఆయన ఎందుకు గెలుస్తారు? ఏదో చేసి ఉంటేనే కదా గెలిచేది. అవన్నీ మనకు తెలియదు, ప్రజల అభిప్రాయం అదంతా. ప్రజల అభిప్రాయం అంటే 30,000 భారీ మెజార్టీ, 33,000 భారీ మెజార్టీ వచ్చింది ఆయనకి. ఎందుకు అంతలో ప్రజలు చిలకలూరిపేట ప్రజలు నమ్మారంటే పుల్లారావు గారు? అది మనకు తెలియదు. మీ వరకే మాట్లాడదాం అన్న. మీరు ఓటు అయితే ఎటు ఒకటి వేసి ఉంటారు, మీ ఓటు మీ ఇష్టం, దాని గురించి అడగను. ఎందుకు పుల్లారావు గారు గెలవడానికి ఇంతలో ఎందుకు నమ్మారంటే ప్రజలు? ఏమో అదే మాత్రం మనకు తెలియదు. అవునా? మరి వైసీపీ ఎందుకు ఓడిపోయింది అంటే అదే ఇప్పుడు కొంతమంది నచ్చలా ఆయన పాలన అంతే. ఈసారి పుల్లారావు గారు విజయం సాధించారు ఈ బ్యాట్ చిలకలూరిపేట ఆయన గెలుపుని. చూశారంటే అర్థం కాలేదు మీరు అడిగి. ఆయన గెలిచారు కదా, గతంలో ఓడిపోయారు, ఈసారి ఆయన విజయం సాధించారు. ఊహించారా ఆయన గెలుపుని? ఆల్రెడీ అది ఆబ్వియస్లీ అది యునానిమస్, తెలిసింది, అందరికీ తెలిసిందే. యునానిమస్. ఇందులో తగ్గేది ఇప్పుడు ఒక నాయకుడు ఓడిపోతాడా లేదని అతని బిహేవియర్ని బట్టి, కార్యకర్తలని చూసే విధానం బట్టి ఉంటుంది. అది జనాలకు తెలుసు. భారీ మెజారిటీ వచ్చింది, ఎప్పుడు లేని మెజారిటీ వచ్చింది. ఎందుకు అంతలా మీ చిలకలూరిపేట ప్రజలు నమ్మారంటే ఈసారి? ఎందుకు నమ్మారు అని అంటేనా, ఒక 5 ఏళ్ళు ఒక మంత్రిగా చేసిన అతను ఓడిపోయాడంటే అతను చేసిన కొన్ని కారణాలు ఏవో ఉన్నాయి, పాస్ట్లో ఏవో ఉన్నాయని మనం ఫీల్ అవ్వచ్చు. అవి కార్యకర్తలు అప్పుడు ఆయన విస్మరించారు కొన్ని విషయాల్లో. కానీ ఒక నాయకుడు ఎలాంటి వాడు అనేది ఒక అభివృద్ధి పరంగా కుర్రోళ్ళు కానీ ఎవరైనా సరే చదువుకున్నవాడు నాకు ఉద్యోగం కావాలనుకుంటాడు, నా ఊరు అభివృద్ధి చెందాలనుకుంటాడు, నాకు మంచినీళ్ళు కావాలనుకుంటాడు, నాకు విద్యా వైద్యం అన్నీ బాగుండాలి అనుకుంటాడు. అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళని ఎవరు మర్చిపోరుగా. నువ్వైతే మర్చిపోతావు, నేనైతే మర్చిపోను. అలాంటి నాయకుడే కావాలనుకుంటాం. కార్యకర్తను బాగా పట్టించుకునే నాయకుడే కావాలి కానీ పట్టించుకున్న నాయకులు మాకెందుకు? వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు? వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏమీ లేవన్న. మేజర్గా అభివృద్ధి మర్చిపోయారు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. సరే, పుల్లారావు గారు విజయం సాధించారు ఇక్కడ. సాధించారు. ఎలా చూస్తారు ఆయన గెలుపుని? గెలుపు బాగానే ఉంది. పోయినసారి గతంలో పనిచేశాడు కాబట్టి ఈసారి గెలిచాడు. పోయినసారి ఓడిపోయారు బాబాయ్. పోయినసారి ఓడిపోయాడు, గతంలో అంత ముందు ఒకసారి గెలిచాడు కదా, మంత్రిగా చేశాడు. ఎందుకంటే పల్లెటూరులో అంతా పనులు బాగా చేశాడు కాబట్టి నెక్స్ట్ 2-3 మళ్ళీ ఆయన గెలవగలిగాడు. అందరూ చాలా చేశారంటున్నారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. ఏం పనులు చేశారు ఆయన? మంచి పనులు చేశారు చాలా మంది. మంచి పనులు ఏంటంటే మంచినీళ్ళ చెరువులు, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు, డ్రైవింగ్ వీధులు, రైతాంగానికి కావాల్సినటువంటి సమస్యల మీద బాగా పనిచేశాడు. మరి సార్ 33,000 భారీ మెజార్టీ వచ్చింది బాబాయ్. చిలకలూరిపేటలో గతంలో ఎప్పుడు లేదు వాళ్ళ మెజార్టీ. ఎందుకంటే కావాలి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, అందరికీ కలిసి ఉంటాడనే దాంతోనే కదా. ఎందుకంటే వివాదాలకి ఎక్కడ తావు లేకుండా ఆయన బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి ఇవాళ గెలవగలిగాడు. వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలంటే కారణాలంటే కొన్ని రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ లోకల్గా మాట్లాడుకుంటే చిలకలూరిపేటలో ఎందుకు ఓడిపోయిందంటే, చిలకలూరిపేటలో ఓడిపోయిందంటే రజని ఎక్కడ తిరిగి సక్రంగా ఎక్కడ ఏం పని చేయలేదు. అవును, మార్చారుగా. అవును, ఏదో స్థానిక క్యాండిడేట్ ఎవరైనా ఆలోచిస్తారు. అవును, లోకల్ క్యాండిడేట్. ఎందుకంటే ఇక్కడ సమస్యల మీద పరిష్కారంగా ఇవ్వడానికి వాళ్ళైతే బాగా పనిచేస్తారు, మనకు అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అనే దాంతో ఉంటారు. అది మనకు అందుబాటులో లేదనే దాంతోనే పుల్లారావు గారికి ఓట్లు వేశారు. మరి ఇక్కడ పక్కన పెడితే చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా చూడు, మన దగ్గరలో గుంటూరు కానీ జిల్లా అంతా కూడా ఒక సీటు కూడా రాలేదు కదా గుంటూరులో. జిల్లా మొత్తం ఒక సీటు రాలేదంటే కూడా చాలా చోట్ల రాలేదంటే ఆయన ఏదో పథకాలే మొత్తం నాకు పనిచేస్తాయని కూడా ఈ పథకాలు కొన్ని రకాలుగా పనిచేయలేదు. అందరికీ పథకాలు లేవు కదా. మన 9 నవరత్నాల పథకాలు అంటే 99% పనిచేసామని 150 సీట్లు వస్తాయని ధీమాతోనే ఉన్నాడు. కానీ ఎక్కడ అంత అనుకున్నంత ఇదిగా లేదు. ఈసారి ఎవరు గెలిచారు ఇక్కడ ఎమ్మెల్యేగా? పచ్చిపాటి పుల్లారావు గారు విజయం సాధించారు. ఊహించారా ఆయన గెలుపుని? ఆయన గెలుపుని ఊహించారా అంటున్నా ముందే? ఊహించలా, కానీ ప్రజలు నిర్ణయించిన ప్రకారం ఆయనే గెలిచాడు. ప్రజల నిర్ణయమే. ఇంత భారీ మెజార్టీ వస్తుందని అనుకున్నారా? అనుకోవాలా, ఏదో కొద్ది గొప్ప మెజార్టీ వస్తుంది అనుకున్నాం. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? ఆయన గెలుపు కారణాలంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రజల్లో ఒక రకమైన మార్పు వచ్చింది కాబట్టి గెలిపించారు, ప్రజలే గెలిపించారు. మనం చేసేది ఏం లేదు. ఇంతలా ఎందుకు ఈసారి? గతంలో ఇంత చరిత్రలో ఎక్కడా లేదు. జగన్ గారు చేయగలిగింది సరిగా అడ్మినిస్ట్రేటర్గా మెయింటైన్ చేయలేదు అనేది ప్రజల్లో ఒక రకమైన వాడిక. రెండోది ఏంటంటే ఈ పొలాలు పాస్బుక్లు కూడా కొంత రైతుల్లో ఒక రకమైన మార్పు వచ్చేసింది. ల్యాండ్ ఎట్లాంగ్ వీటి మీద ప్రజల్లో ఒక రకమైన మార్పు వచ్చేసింది. రైతు వారిగా కొంత మార్పు వచ్చింది.
ఈ లేబర్లో కూడా ఉచితంగా ఈ ఈ బీసీలకి మరి కొంతమంది పనికి మాలిన వాళ్ళకి డబ్బులు ఉచితంగా ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు చాకరీ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలనేది ఆ రకమైన మార్పులో కొంతమంది మారిపోయి మార్పు ప్రకారంగా కోరుకోవాలని ప్రజలు కోరుకున్నారు. మరి గతంలో 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి కేవలం ప్రతిపక్ష హోదా కూడా 11 సీట్లకే పడగొట్టారు ప్రజలే. ఇంత వ్యతిరేకత ఎలా వచ్చింది అంటే అసలు జగనే గెలుస్తాడని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఇనికిడి వచ్చేసింది. కానీ కొంతమంది ఈవీఎంల ఫాల్ట్ల వలన తెలుగుదేశం వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఈసారి చిలకలూరిపేటలో ఎందుకు ప్రజలు అంతలా గెలిపించారు అంటే పుల్లారావు గారిని ఎందుకు గెలిపించారంటే ఏమో మరి ఏం జరిగిందో తెలియదు. మీరే చెప్పాలనే కారణాలు మీరు చెప్పండి సార్. చెప్పలేము. అంటే గతంలో లేనంత 33,000 మెజార్టీ ఇచ్చి ఎందుకు అసలు గెలవడానికి కారణాలు ఏమై ఉండొచ్చని మీ వరకు అంటే ఒక విశ్లేషణ. ఎందుకంటే బాబు గారు సూపర్ 6 పథకాలు ప్రకటించాడు కదా. జగన్ గారు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఈ ఒక్కొక్కళ్ళకే ఇచ్చాడు. బాబు గారు 3గురికి ఇస్తానన్నాడు, ఎంతమందికైనా ఇస్తానన్నాడు. మరి జనం ఏమైనా ఆశపడ్డారేమో, ఈయన ఒక్కళ్ళకే ఇచ్చాడు, ఆయన వస్తే అందరికి ఇస్తారని. అది మహిళలందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి 1,500 ఇస్తానన్నాడు, రైతులకు 20,000 ఇస్తానన్నాడు, 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, ఉచిత బస్సు అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఏమో ఈ పథకాలు ఏమన్నా అట్రాక్ట్ చేసినాయి ఏమో. బీసీ మహిళని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు పెట్టాడు. ఆమె బీసీ అని చెప్పి ఇక్కడ ఎక్కువ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కువ మంది ఆమెను ఆదరించారు. అయితే ఆమె వచ్చిన తర్వాత ఈ పుల్లారావు గారు గతంలో మినిస్టర్ అప్పుడు ఆయన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అంతా డెవలప్ చేశాడు. అవి కొన్ని సగంలో ఆగిన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయకుండా ఆమె చిలకలూరిపేటని దోపిడీగా పెట్టుకొని ఒక సర్కస్ కంపెనీ లాగా వాళ్ళు కలెక్షన్లు చేసుకొని ల్యాండ్ మాఫియా కానీ వాళ్ళకు మెయిన్ ల్యాండ్ మాఫియా ఎక్కువ చేయటం, ఆ విధంగా ప్రజల్లో బాగా తీవ్ర వ్యతిరేకత వచ్చేసి వాళ్ళు పోవడం జరిగింది. ఆ వ్యతిరేకత పుల్లారావు గారికి కలిసి రావడం. రెండోది ఎస్సీలకు అది పథకాలు ఏదైతే ఉన్నాయో 27 పథకాలు జగన్ ప్రభుత్వంలో రద్దు చేయటం, ఆ పథకాలు కూడా కొంత నిరాశ చెందిన ఎస్సీలు కూడా ఇది కావడం. తర్వాత ఈ చంద్రబాబు గారు జగన్ గారి కన్నా కూడా ఎక్కువ పథకాలు ఇస్తున్న దాని మీద అవన్నీ కూడా పుల్లారావు గారు కలిసి వచ్చి ఈరోజు ఆయన భారీ మెజార్టీ, ఎప్పుడు రానంత మెజార్టీ కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే నా డౌట్ అండి, పర్సనల్గా ఇక్కడ ఏమైనా అభ్యర్థిని మార్చారు 2 సార్లు. మనోహర్ నాయుడు గారిని తీసుకొచ్చారు అంతకుముందు బాబు. ఇంత కాకుండా డైరెక్ట్గా మర్రి రాజశేఖర్ గారిని ఇన్ఛార్జ్గా పెట్టుంటే, రజనీ గారు వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ గారిని పెట్టుంటే ఎలా ఉండేది పరిస్థితి? అంటే బాగానే ఉంటుంది. ఆయన ఒకసారి ఎమ్మెల్యే చేశాడు, ఇండిపెండెంట్గా గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఈ వైసీపీ పార్టీ ఫస్ట్ జిల్లా కన్వీనర్ ఆయన, తర్వాత జిల్లా అధ్యక్షుడు, తర్వాత రాష్ట్ర ప్రధాని కార్యదర్శి. అయితే ఆయన సేవలు జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించుకోకుండా కేవలం డబ్బులున్న వాళ్ళనే దృష్టి పెట్టేసి ఆయన పక్కన పెట్టడం మీద అదొక లోపం కనబడుతుంది. ఆయన అయితే ఇక్కడ ప్రజలు ఆయన ఆదరిస్తారు. వాళ్ళ మామగారి దగ్గర నుంచి కూడా మంచి పేరుంది. ఆయన పేదల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన గురించి మనం కామెంట్ చేసేది. ఎమ్మెల్సీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి, కానీ ఇలా మీరు చెప్పిన వాడుకోలేదండి. చిలకలూరిపేట కదా, చిలకలూరిపేట. ఈసారి ఎమ్మెల్యే గెలిచింది ఇక్కడ పుల్లారావు గారు. పుల్లారావు గారు గెలుపు కారణాలు అంటే ఏం చేస్తారు మీరు? వ్యక్తిగతంగా చాలా మంచోడు, అందరిని పేరు పిలుస్తారు. గతంలో ఓడిపోయారు కదా ఇక్కడ ఆయన, బట్ ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. అంతలా ఆయన గెలవడానికి కారణాలు ఏంటి? అతను చేసిన మంచి పనులే. ఏం చేస్తుంటారు? గత 5 ఏళ్ళుగా రోడ్లు వేయించాడు, మనం పిలిస్తే వస్తాడు, ఎవరు పిలిచినా వస్తాడు, అందుబాటులో ఉంటాడు. సీనియర్ లేదు ఏమి లేదు, అందుబాటులో ఉంటాడు మెయిన్. ఓకే, మరి వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చేస్తారు? దరిద్రమైన మందులు తెచ్చాడు. ఏం చేస్తాం, నించోడా అక్కడ నించొని తాగాలంటే ఇబ్బంది, రోడ్డు మీద తీసుకువెళ్ళాలంటే 10 మంది చూస్తారు, ఇంట్లో తీసుకెళ్దామంటే ఆడుద్ది, ఏం చేయలేని పరిస్థితి. అది పెద్ద సమస్య. అది అదొక కారణం. అట్ట అనుకుంటే 100 కారణాలు ఉన్నాయి అనుకో.
ఆ డబ్బులు ఆడవాళ్ళకి వేసేది కంటే ఏదో డెవలప్ కింద ఇది చేసి ఉంటే ఏదో బాగుండేది అనేది నా అభిప్రాయం అంతే. పుల్లారావు గారి గెలుపు కారణాలు ఏంటి? పుల్లారావు గారు పుల్లారావు సంగతి స్టేట్ వైజ్ చెబుతున్నా. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం. నథింగ్ పుల్లారావు గారు కూడా ఎమ్మెల్యేగా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా, అందరూ తెలుగుదేశమేగా. అలా కాదు, కొన్ని పరిసరాల్లో కొన్ని పరిస్థితులు మేము టోటల్గా చెబుతాం. అసలు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఓన్లీ ఎంప్లాయర్స్. అది అందరూ చర్చించేది. మరి ఇంకా నన్ను అడిగేది దేనికి? ప్రజల వ్యతిరేకత అనేది ప్రజల వ్యతిరేకత లేదు, ఓన్లీ ఎంప్లాయీస్ వ్యతిరేకత వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఓకేనా? అతని దగ్గర చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడని పోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేవాడు ఎంప్లాయీస్ని సీఎం గారి దగ్గర పోనీయకుండా ప్రతిదీ కూడా అడ్డంకేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు, ఎంప్లాయీస్ జీవితాన్ని. కనీసం వాళ్ళు జీపీఎఫ్ కూడా పెళ్లికి వాళ్ళ కొడుకు కూతురు పెళ్లికి లోన్కి అప్లై చేస్తే డబ్బులు లేకుండా చేశారు, నథింగ్ ప్లీజ్. మరి అట్టేటప్పుడు ఒక ఉద్యోగస్తుడు కుటుంబంలో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఏనాడు కూడా ఏ తారీఖు లోపు జీతాలు ఇచ్చారు.